వెల్కమ్ టు ఏబిఎన్ స్పెషల్ అనాలిసిస్. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతిండమే కాకుండా తీవ్ర కలకలం రేపుతోంది. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, నిజం చెప్పాలంటే అయోధ్య నుంచి అమెరికా వరకు కూడా ఇవాళ దీనిపైన చర్చిస్తున్న పరిస్థితి. అయితే ఒక తప్పు జరిగితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, తప్పు జరిగిన విషయంలో నిజం ఒప్పుకోవడం లేదా దానికి సంబంధించినటువంటి అంశంపైన విచారణ జరుగుతుంటే సహకరించడం, వాస్తవాలేంటి, ఎవరు తప్పు చేశారో వారికి శిక్ష పడేలా చూడడం అనేది చేయాల్సిన పని. కానీ ఈ అంశంలో మనం చూస్తే అసలు శ్రీవారి లడ్డూకు ఉన్నటువంటి పవిత్రత, ఆ లడ్డూ పట్ల ఉన్నటువంటి విశ్వాసం, కోట్లాది మంది భక్తులు దీన్ని అత్యంత ప్రీతిపాత్రంగా భావించడమే కాదు, వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత దీన్ని అంత ఇష్టంగా స్వీకరించడమే కాదు, అంత భక్తిభావంతో కూడా దీన్ని చూస్తారు. సో అలాంటి లడ్డూ అంశం పైన ఇప్పుడు చూస్తుంటే కొంత జరుగుతున్నటువంటి వారు ఏదైతే ఉందో దీన్ని మాత్రం తీవ్రంగా అటు భక్తులు కావచ్చు లేదా హైందవవాదులు కూడా జరుగుతున్న పరిణామాల పట్ల అయితే మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కొంతమంది రాజకీయం చేయడమే కాదు, ప్రాంతీయ విభేదంగా కూడా మార్చేటువంటి కుట్రకు వైసీపీ తెరలేపుతోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే. సో మనం అసలు ఒకసారి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే దీంట్లో ఖచ్చితంగా నెయ్యి కల్తీ జరిగింది, దీంట్లో కొవ్వు పదార్థాలు కూడా కలిశాయి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం, తర్వాత రిపోర్ట్ రిలీజ్ చేయడం, టీటీడీ కూడా దీన్ని ధృవీకరించడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు తెలుసు మనకు. ఇవాళైతే ఏకంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఎవరైతే నెయ్యి సప్లై చేసినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి ఏఆర్ డైరీ ఉందో దీనిపైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారు అని అంటే జూన్ 12, 20, 25వ తేదీలతో పాటు జూలై 6వ తేదీన కూడా 4 ట్యాంకర్ల సంబంధించినటువంటి డైరీని నుంచి వచ్చినటువంటి ట్యాంకర్లను సప్లై చేసింది. వాటిలో సరైనటువంటి టెస్టులు నిర్వహించలేదు. టెస్టులు నిర్వహించిన తర్వాత చూస్తే వీటిల్లో తప్పు ఉందని చెప్పి వెనక్కి పంపించారు, దీనిపైన నోటీసులు ఇచ్చారు. కానీ మేమేం తప్పు చేయలేదని బుకాయించారు. కానీ ఇప్పుడు అడల్టరేషన్ సంబంధించినటువంటి టెస్ట్ నిర్వహించిన తర్వాత దీంట్లో వాస్తవాలు ఏంటనేది బయటకు వస్తున్నాయి. సో దీంతో వాళ్ళపైన చర్యలకు కూడా దిగుతున్నారు. అయితే ఇదంతా కూడా అటు టీటీడీ ఒకవైపు భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు, ఇంకొక వైపు జరిగిన తప్పును కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తుంటే దీన్ని కొంతమంది సినిమా రంగానికి సంబంధించినటువంటి వారు కావచ్చు లేదా రాజకీయ పార్టీలు కొందరు, ముఖ్యంగా వైసీపీ లేదా వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ప్రతిదాన్ని కూడా దాన్ని రాజకీయం చేసేటువంటి వారు దానికి దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొదట అసలు పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి గొడవ లేదు, పవన్ కళ్యాణ్కి హీరో కార్తీకి గొడవ లేదు. కానీ జరుగుతున్నటువంటి దానిపైన, స్పందించినటువంటి దానిపైన ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణంలోనే కలిసి పనిచేసేటువంటి నటులు. సో వీరికి వ్యక్తిగత అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు లేదా సినిమా సంబంధించింది వేరుగా ఉండొచ్చు. కానీ దీన్ని కూడా అటు ప్రాంతీయ విభేదానికి తిప్పిగా మార్చేటువంటి కుట్ర వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందించిన తర్వాత ఎవరైతే ప్రకాష్ రాజు దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశాడు. ఆయన ఆ పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ చేసినటువంటి ట్వీట్ ఏందో కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ ట్వీట్ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఇప్పటికే భారతదేశంలో అనేక రకాలైనటువంటి భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో దీంట్లో ఏం జరిగింది, లేకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దానిపైన ఫోకస్ పెట్టండి, ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఉద్రిక్తతలు, దేశంలో ఉన్నటువంటి పరిణామాలు చాలు అని చెప్పి ఆయన భారతీయ జనతా పార్టీని కూడా దీంట్లో కలుపుతూ తనదైన శైలిలో ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపైన ప్రకాష్ రాజ్ స్పందించినటువంటి తీరుపైన పవన్ కళ్యాణ్ మాత్రం చాలా అభ్యంతరమే వ్యక్తం చేశారు. సో ఈ జరుగుతున్నటువంటి వివాదానికి అసలు ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం, అసలు ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న జరిగినటువంటి సంప్రోక్షణ సందర్భంగా కూడా ఆయన రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు, తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టి తప్పుకోడానికి
ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ when it comes to secularism, ప్రకాష్ రాజ్ గారు టూ వే మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 40 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చిన వాడు నేను. మరి అనే మొత్తం ముస్లిం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పుడు పూజ మిషనరీ స్కూల్ చదువుతున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించడం వాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తులు ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపోజిషన్ జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజం కి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజం విఘాతం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who think in the name of secularism. మొదటిగా మన ప్రకాష్ రాజ్ గారు రైట్, మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన మాట్లాడింది. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దీక్షకు దిగాడు. జరిగినటువంటి అపవిత్రం సంబంధించి దీనిపైన ఆయన స్పందిస్తూ కూడా తన ధర్మం పైన దాడి జరిగితే, తన ధర్మం పట్ల అపవిత్రంగా వ్యవహరిస్తే దీనికి సంబంధించి మాట్లాడకూడదా, మాట్లాడితే తప్పేంటి, సెక్యులరిజానికి దీనికి సంబంధం ఏంటి అనే దానిపైన చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. సో తాను క్రిస్టియానిటీకో లేకపోతే మైనారిటీలకో మరొకరికో వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ జరిగినటువంటి తప్పు పైన ప్రశ్నించకపోతే ఎట్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా మళ్ళీ ప్రకాష్ రాజ్ విదేశాల్లో షూటింగ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ పైన విదేశాల్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యాడు. ఆయన రియాక్ట్ అయింది కూడా చూద్దాం. నేను చెప్పింది ఏంటి? నేను దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. రైట్, ప్రకాష్ రాజ్ స్పందించింది కూడా విన్నారు కదా. సో ఆయన ట్వీట్ని పవన్ కళ్యాణ్ మళ్ళీ కూడా చదవమని చెప్పి ఆయన చెప్పాడు. నేను వచ్చాక మళ్ళీ రియాక్ట్ అవుతాను అని చెప్పినటువంటి పరిస్థితి. సో దీంతో ఇది ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య జరుగునటువంటి సంభాషణ, అంటే డిజిటల్ ట్వీట్స్ రూపంలో కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా స్పందించింది కూడా. సో ఇక్కడ చాలా క్లియర్గా లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం పైన ఇవాళ దేశమంతా కూడా, ముఖ్యంగా హిందూ సమాజం అంతా కూడా, భక్తులందరూ కూడా తీవ్ర ఆవేదనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఏం కల్తీ జరిగింది, వాస్తవం ఏంటి బయట పెట్టాలి, ఎవరైతే తప్పు చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలనేదే ఇవాళ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. ఇలాంటి నేపథ్యంలో అంటే ఈ లడ్డు సంబంధించి విస్తృత చర్చ జరుగుతున్నప్పుడు ఒక సినిమా ఫంక్షన్ సంబంధించినటువంటి విషయంలో, సో ఈ సినిమా సంబంధించినటువంటి ఫంక్షన్ నేపథ్యంలో, సో దీనికి సంబంధించినటువంటి కార్తిక్ హీరో అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి, సూర్య సోదరుడు. సో ఆయన ఒక ఫంక్షన్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక యాంకరు లడ్డూ సంబంధించినటువంటి అంశం పైన అడిగి ఆయనతో మాట్లాడాలన్నటువంటి అంశాన్ని కూడా ఆమె డిస్కషన్లో వచ్చింది. సో అలాంటప్పుడు కార్తిక్ కూడా స్పందించారు ఈ లడ్డూ సంబంధించిన దానిపైన. కార్తిక్ ఏం స్పందించాడో చూద్దాం. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఎవరా మీరంతా? రైట్, చూసాం కదా సత్యం సుందరం సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్లో భాగంగా నిర్వహించినటువంటి దీంట్లో అక్కడ యాంకర్ మరో లడ్డు కావాలన్నప్పుడు కూడా ఆయన నవ్వుతూ దాన్ని సున్నితంగానే తిరస్కరించినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు అలాంటి ఒక హేళన చేసేటువంటి కార్యక్రమంగా నవ్వులాటగా భావించకూడదు అనేటువంటి అంశం పైన పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. సో ఆయన ఈ అంశం పైన కూడా రియాక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలానే నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ కార్తిక్ సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా రియాక్ట్ అయ్యారో కూడా చూద్దాం. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్.
రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఇదొక సున్నితమైనటువంటి అంశమే కాదు, కేవలం లడ్డూ సంబంధించినటువంటి పవిత్రత పైన దీనికి కలిగినటువంటి ఏదైతే అపవిత్రం జరిగిందో దీనిపైన మద్దతు పలకండి లేదా మౌనంగా ఉండండి. కానీ దీనికి సంబంధించిన దానిపైన నవ్వులాటకు సంబంధించినటువంటి కాదు అనేది కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. అయితే సత్యం సుందరం టీం ముఖ్యంగా దీనికి సంబంధించిన జరిగిన పొరపాటు పైన పవన్ కళ్యాణ్ దీనిపైన ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారో వెంటనే కూడా హీరో కార్తీ మళ్ళీ రియాక్ట్ అయ్యాడు ట్వీట్ ద్వారా. మనం చూద్దాం ఆ ట్వీట్ కూడా. సో ఆయన చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్కి కూడా మనం చూస్తే, డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ, ఐ అపాలజీ, ట్రెడిషన్స్ డియర్, బెస్ట్ రిగార్డ్స్ అని చెప్పి చాలా క్లియర్గా కూడా ఆయన రియాక్ట్ అయిన పరిస్థితి. సో అంటే ఆయన వెంటనే కూడా దీనికి సంబంధించిన విషయం పైన అపాలజీ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తర్వాత కూడా. అయితే పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ తిరిగి కార్తీక్కు సంబంధించిన ట్వీట్ పైన రియాక్ట్ అయ్యాడు. కార్తీక్ కూడా క్లియర్గా ఆయన మీ యొక్క సిన్సియారిటీ, మీకున్నటువంటి భక్తిభావం, మీకున్నటువంటి కమిట్మెంట్ అన్నీ కూడా నాకు తెలుసు. సో అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని నేను అర్థం చేసుకోగలను అని చెప్పి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఆ టీముకు కూడా మళ్ళీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. దీనిపైన హీరో సూర్య కూడా రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు, అదేవిధంగా మా వైపు తప్పు జరుగుంటే కూడా మేము కూడా దానికి సంబంధించి మద్దతుగా 3 రోజుల పాటు దీక్ష చేస్తామని చెప్పి కూడా ఆయన అంగీకరించినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ప్రస్తుతం ఈ ట్వీట్ సంబంధించినటువంటి వారు ఒకవైపు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇది ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య, అంతే తప్ప హీరో కార్తీక్ సంబంధించినటువంటి విషయంలో కాదు. కానీ దీన్ని కూడా వైసీపీ సంబంధించినటువంటి వారు కొన్ని ట్వీట్స్ ద్వారా క్లియర్గా దాని మీద ఒక ప్రచారం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎవరైతే ప్రదీప్ రెడ్డి చింత అనేటువంటి ఆయన కూడా దీని మీద ఒకటి క్లియర్గా బాబు సంబంధించి బ్లేమ్డ్ ఏఆర్ డైరీ ఆఫ్ తమిళనాడు ఫర్ నో రీజన్ అని చెప్పి, నౌ పవన్ కళ్యాణ్ బ్లేమింగ్ తమిళ్ హీరో అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ కార్తీ అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళెవరూ కూడా ఉద్దేశపూర్వకంగా తమిళనాడుకు సంబంధించినటువంటి వారిపైన బ్లేమ్ చేస్తున్నారు, వీళ్ళు తప్పుపడుతున్నారు అనేటువంటి అర్థంలో ఇవాళ ఇక్కడ ఏదైతే వారు చేసినటువంటి ట్వీట్ అర్థం చేసుకోవచ్చు. అలానే అసలుకి అప్పాలజీ చెప్పాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పారు. సో ఇక్కడ తమిళనాడా లేకపోతే కర్ణాటకనా లేకపోతే మరో రాష్ట్రమా అనేది కాదు అంశం. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో నెయ్యిలో కల్తీ జరిగింది. ఈ కల్తీ జరిగిన దానిపైన ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రస్తావించారు. టీటీడీ కూడా చాలా క్లియర్గా ఏదైతే తాము చేసినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి నివేదికలను కూడా బయటపెట్టింది. ఆ నివేదికల ఆధారంగానే పోలీసుల స్టేషన్లో కూడా కేసు పెట్టారు. ఇంకొక వైపు దీనిపైన సిట్టు విచారణకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ప్రజల కోణంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుగుతున్నా, ప్రజలకు సంబంధించి మేలు జరగాల్సిన సందర్భంలో దీనికి ప్రాంతము లేకపోతే కులము లేకపోతే మతమో ముడిపెట్టి చూడాల్సినటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాలి, తప్పు ఎందుకు జరిగిందో కూడా చూడాలి, తప్పు జరిగిన దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. సో అలాంటి పరిస్థితి ఉండాలి తప్ప దీన్ని మాట్లాడితే దీనికి వేరే రకంగా ఆపాదిస్తూ దీన్ని రాజకీయ స్వార్థం కోసం ఎక్కడికైనా వెళ్తాము, కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొడతాం, ప్రాంతాలను కూడా రెచ్చగొడతాం అనేటువంటి విధంగా స్పందించడం అనేది మాత్రం ఖచ్చితంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో పవన్ కళ్యాణ్కు కార్తీక్కి వారికి ఒక మంచి వాతావరణంలోనే వారి మధ్య ట్వీట్స్ ద్వారా సంభాషణ జరిగింది. ఖచ్చితంగా వాళ్ళంతా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలరు. సో ప్రకాష్ రాజ్ సంబంధించిన విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళు చాలా రోజులుగా సినిమాల్లో ఉన్నారు. అట్లానే ఇద్దరు కూడా రాజకీయ క్షేత్రంలోకి, ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓటమి చెందారు. సో ఆయన కూడా కొంత ఏదైతే ఇలాంటి అంశాలపైన స్పందిస్తూ ఉంటారు. కానీ తిరుపతి లడ్డూ సంబంధించినటువంటి అంశం పైన దీనిపైన మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సున్నితమైనటువంటి అంశం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. అయితే దీన్ని ఈ సమస్యకు సంబంధించిన విషయం పైన జరిగినటువంటి తప్పు పైన విచారణకు ఎదుర్కోవాలి. విచారణ సంబంధించిన సిట్ ముందు వాస్తవాలు ఏంటో ఎవరైనా చెప్పచ్చు వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో. సో సిట్ కూడా విచారించి దీనికి జరిగినటువంటి అన్ని అంశాలను కూడా బయట పెడుతుంది. కానీ ఈలోపే రెచ్చగొట్టేటువంటి వ్యవహారం, ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చేటువంటి చర్యలు మాత్రం కరెక్ట్ కాదు. సో ఇది ఒక స్పెషల్ అనాలిసిస్. మరో అంశంతో కలుద్దాం. స్టేట్ ఇంటూ ఏబిఎన్.